మెయిన్ గా ఇప్పుడు నాకు అనిపించిన వీడియోస్ ని చాలా వరకు చూస్తే జవహర్ నగర్ నుంచి వెళ్ళి మీకు డంపింగ్ యాడ్ ఏదైతే ఉందో చెత్త అది అదంతా జవహర్ నగర్ లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అంటే అప్పట్లో మీకు కొంచెం హామీలు కూడా ఇవ్వచ్చు కదా, మంచిగా చేస్తాం అది ఇదని కూడా చెప్పొచ్చు కదా. అలాంటి నాయకులు ఎవరున్నారు? మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. ఓకే, ర్యాంకీ అనే సంస్థ జవహర్ నగర్ లో ర్యాంకీ అనే చెత్త డంపింగ్ యార్డ్ లోపల పవర్ ప్లాంట్ పెట్టింది. డంపింగ్ యార్డ్ లోపల 140 ఎన్నో చట్టాలు ఉన్నాయండి. ఉదాహరణకి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం హైడ్రా అని ఒక చట్టం తీసుకొచ్చింది. ఇప్పుడు దీని డంపింగ్ యార్డ్ వల్ల ఇప్పుడు చెత్త వల్ల ఎంతమంది అనారోగ్యం డైలీ ఎంత పేషెంట్స్ అవుతుంటారు లెక్క పెట్టలేం. అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు హైడ్రా ఎవరైతే ఉన్నారో బాధితులకు వాళ్ళకు 1000 acres కేటాయిస్తామని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్టా రాంగ్? 100% రాంగ్. ఖచ్చితంగా నేను డైరెక్ట్ చెప్తున్నాను మీ కెమెరాల ముందు, మిలిటెన్సీ పోరాటం చేస్తాం ప్రభుత్వం కనుక 100 రోజుల్లో కొలికి తీసుకురాకపోతే చెప్తున్నాను. కానీ ఇంతకుముందు కూడా మీరు ఇలాంటి ఘటన చేసినప్పుడు చాలా దాడులు కూడా జరిగాయి. మళ్ళీ ఏ ధైర్యంతో మీరు మళ్ళీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? ఒక చెంప మీద కొట్టి ఇంకో చెంప చూపిస్తాను. ఒక్కసారి కొట్టినావు, ఈసారి నేను కొట్టడం స్టార్ట్ చేసిన అనుకో నువ్వు తట్టుకోవు. అంటే మీరు ఉద్యోగం చేస్తా అంటున్నారు కదా, మీకు గతంలో కూడా చాలా దాడులు కూడా జరిగినాయి, డైరెక్ట్ గానే జరిగినాయి దాడులు. మళ్ళీ ఇప్పుడు ఈసారి దాడి జరిగితే ఎలా మీరు ఎదుర్కొంటారు దాన్ని? పొరపాటున ఎవరన్నా దాడి చేయడానికి చూస్తే 2014 కంటే ముందు తెలంగాణ ఉద్యమం క్రమంలో ఇదే కేసీఆర్ గారి కూతురు కవిత గారు అక్కడికి వచ్చి బతుకమ్మ మాట్లాడింది. ప్రమాణ స్వీకారం రోజు ధనసరి అనసూయ సీతక్క నేను అనగానే శ్రీమతి డి అనసూయ సీతక్క గారు, ధనసరి అనసూయ సీతక్క నేను